ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా అంటే ఆయా పార్టీలన్నీ కూడా పాదయాత్రలు బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల్లో ఒకరైనటువంటి ప్రియాంక గాంధీ కూడా పాదయాత్ర త్వరలో చేయబోతున్నారు అనేటువంటి అయితే మనకి ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనతో మాట్లాడటానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి, ఏంటి రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కు ఏ విధంగా లాభించేటువంటి అవకాశం ఉందా? సో రేవంత్ రెడ్డి గారు ఇంకా పాదయాత్ర చేస్తారా చేయరా అనే దాని మీద ఇంకా సందిగ్ధత ఉంది. సో ఆయన పాదయాత్ర చేయాలని ఆయన అనుకుంటున్నాడు. సో వారి పార్టీ హైకమాండ్ అనుమతించాలి, వాళ్ళ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా సహకరించాలి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా వారు పాదయాత్ర చేద్దామంటే వాళ్ళ కాలు బట్టి గుంజే అవకాశాలు ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. ఈ పైకి పోయేటవాడిని నిచ్చెన ఎక్కేవాడిని కింది కాలు బట్టి గుంజుతారు. సో ఈ పార్టీలో సహజం. అది రేవంత్ రెడ్డి కాదు, రేపు బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తాను, పిసిసి ప్రెసిడెంట్ ఆయన గుంజే అవకాశం ఇట్లా ఉంటాయి. కాబట్టి ఏదైనా వారికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతము ఈ రాష్ట్రంలో వాళ్ళు ఖచ్చితంగా కూడా కలిసి పనిచేయాలి. కలిసి పనిచేయకపోతే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ కూడా మేమున్నామని చెప్పి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు బలంగా వస్తున్నారు. సో ఈ సమయంలో మీరు ఒకరికొకరు కొట్లాటలు పెట్టుకొని వర్గ పోరాటాలకి బజారుకి ఎక్కి అరుచుకుంటే వచ్చేది ఏం లేదు. మీరు కూడా కనీసం ఎవరు కూడా మేము పెద్ద నాయకులం అని చెప్పి అనుకుంటున్నాం, ముఖ్యమంత్రులు అభ్యర్థులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా గెలవడానికి కష్టమవుతుంది. సో అది ముందు ఆలోచన చేసుకొని మీరు కలిసి పనిచేసి పాదయాత్ర చేసుకుంటారు, బస్సు యాత్ర చేసుకుంటారా, ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని తీసుకోండి, ప్రజా సమస్యలపైన పోరాడండి. పోరాడితే మిమ్మల్ని ప్రజలు ఆకర్షిస్తారు, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఏది చేయకుండా గాంధీ భవన్లో చుట్టూ తిరుగుకుంటూ ఇళ్లల్లో కూర్చొని ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ప్రెస్ మీట్లు పెడితే మీ పార్టీ బలపడదు. మీరు ప్రజల్లో కూడా ఏదైనా రాష్ట్రంలో ఏదైనా సంఘటనలు జరిగితే ఆ సంఘటనలు ఇమ్మీడియట్గా స్పందించి ఇమ్మీడియట్గా ముందుగా ఫీల్డ్లో ఉండాలి. ఫీల్డ్లో ఉండకుండా ఇక్కడ గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెడితే కుదరదండి, ప్రజలు నమ్మరు. ఇప్పుడు ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, ఆ సంఘటనలు మీరు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యంత్రాంగం ఉండట్లేదు. యంత్రాంగం అంటే యంత్రాంగం కింది స్థాయి కదా, అవసరమైతే పీసీసీ ప్రెసిడెంట్, సిఎల్పీ నాయకులు, వీళ్ళు ఇద్దరిది ప్రధానమైన పాత్ర పార్టీలో. ఇద్దరు ఉండాలి, ఫీల్డ్లో ఉండాలి. ఒకవేళ పీసీసీ ప్రెసిడెంట్ లేనప్పుడు సిఎల్పీ లీడర్ పోవాలి, సిఎల్పీ లీడర్ లేనప్పుడు పీసీసీ ప్రెసిడెంట్, లేక ఇద్దరు ఉంటే ఇద్దరు పోవాలి. సో ఇట్లా ఈ విధంగా ముందుకెళ్ళాలి తప్ప ఇట్లా ముందుకెళ్లకుండా ఎవరి కాన్షియన్స్లో వాళ్ళు తిరుగుకుంటే, లేకుంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే, ఎవరు గాంధీ భవన్లో ఉంటే ఇది పార్టీ బలోపేతం కాదు. మీరు పాదయాత్ర చేస్తే పార్టీకి బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు. భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. సో ఆ రాష్ట్రంలో తిరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా ఒక జాతీయ స్థాయిలో నేషనల్ ఇష్యూస్ కూడా చర్చకు వస్తున్నాయి. కాబట్టి పాదయాత్ర అనేది చాలా మంచిది. ఏ పార్టీకైనా ఆ పార్టీ పాదయాత్ర చేయడం పార్టీ బలోపేతం అవుతుంది. ప్రధానంగా చూస్తే ఇటు ఏ రోజైతే రాహుల్ గాంధీ పాదయాత్ర ముగుస్తుందో ఆ రోజే ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజధాని ప్రాంతాల్లో మొత్తంగా ఆవిడ కూడా పాదయాత్ర చేయబోతున్నారు. ఒక మహిళా మార్చిని కూడా నిర్వహించబోతున్నారు అన్నట్లుగా కూడా మనకి సమాచారం వస్తుంది. దీన్ని కేసీ వేణుగోపాల్ కూడా అఫీషియల్గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఎట్లా ఓ పక్కన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, మరో పక్కన ఇక్కడ రాష్ట్రంలో చూస్తేనేమో రేవంత్ రెడ్డి పాదయాత్ర, అదేవిధంగా మళ్ళీ వెంటనే ఇప్పుడు ప్రియాంక గాంధీ దేశవ్యాప్త యాత్ర, ఇలా కాంగ్రెస్ పార్టీని ఒక గాడిని పెట్టేటువంటి పరిస్థితి వస్తుందంటారా? సో ఒకటి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర కొంత స్పందన వస్తుంది, ప్రజల్లో మంచి చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. సో రాహుల్ గాంధీ తిరుగుతున్నదంతా కూడా ఒకంతా దేశవ్యాప్తంగా కూడా తిరుగుతున్నారు. అయితే పెద్ద మొత్తంలో అంటే ఈ టౌన్స్లో అంటే అర్బనైజ్డ్ సిటీస్ అంటే అర్బనైజ్డ్లో కూడా తిరగాలి అనుకున్నప్పుడు మెయిన్గా రాజధానులు, ఆయా రాష్ట్రాల రాజధానులు అంటే చిన్న ప్రాంతాలు ఏం కావు. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే దాదాపుగా 20 స్థానాలు ఉన్నాయి, క్యాపిటల్ సిటీ. బొంబాయి ఉందంటే అక్కడ కూడా ఒక 20-30 స్థానాలు ఉన్నది. కలకత్తా అంటే ఒక 40-45 స్థానాలు. ఇట్లా ఈ మొత్తం కూడా ఒక అర్బన్లో మొత్తం కూడా తిరగాలి, మెట్రోపాలిటన్ సిటీలో పాదయాత్ర చేయాలనేది కూడా ఒక కాన్సెప్ట్ అది. సో అక్కడ కూడా రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీని తిప్పాలి. ప్రియాంక గాంధీ ఒక మహిళగా ఖచ్చితంగా కూడా ఆమె తిరగడం అనేది ఒక్కొక్క మెట్రోపాలిటన్ సిటీలో ఖచ్చితంగా ఒక 20 రోజుల 30 రోజుల ఒక్కొక్క మెట్రోపాలిటన్ సిటీలో ఇట్లా ఒక యాత్ర పెట్టుకోవాలని ఒక ఆలోచన పార్టీ చేస్తున్నట్టుగా మనకు ఉన్న సమాచారం. అయితే పార్టీ నిజంగా ఆ విధంగా చేసి కార్యక్రమాలు చేసి ముందుకెళ్తే మంచిదే.
ఇప్పుడు ఎందుకంటే నేను అదే చెప్తున్నా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ అయినా మొన్నటి వరకు పప్పు అన్నారు, ఇప్పుడు పప్పు కాదైనా నిప్పు అనే కాడికి వచ్చింది. సో కాబట్టి ప్రియాంక గాంధీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆమె ఇప్పటివరకు ప్రజాప్రతినిధి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కాలేదు. సో కాకుండానే పార్టీ కోసం పనిచేస్తుంది. సో పాదయాత్ర చేయాలనుకున్నది అనేది వాళ్ళు పార్టీలో చర్చ జరుగుతుంది, ఇది బయటకు వచ్చింది సమాచారం. అయినప్పటికీ ప్రియాంక గాంధీకి ఇట్లా మెట్రోపాలిటన్ సిటీ తిరిగి అక్కడ ఉన్న మెట్రోపాలిటన్లో ఉన్న సమస్యలను బయటకు తీసుకురావడం, సమస్యలను ఆయా ప్రభుత్వాలను తప్పుపట్టడం, ఇవన్నీ ఎందుకంటే మెట్రోపాలిటన్లో భాగస్వామ్యం ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వాలను కూడా తప్పుపట్టడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి మెట్రోపాలిటన్ సిటీతో ప్రియాంక గాంధీ చేయడం వల్ల పార్టీకి బలోపేతం అవుతుంది. పార్టీలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చ జరుగుతుంది, ఖచ్చితంగా పార్టీకి లాభిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అయితే రోజు రోజుకి కూడా కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కవిత యూటర్న్ తీసుకుంటున్నారు. సిబిఐకి వారు సహకరించడం లేదు, లేకపోతే సిబిఐని వాళ్ళు ఏ విధమైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీ తమకు అందజేస్తేనే దాని ప్రకారం స్పందిస్తాను అని చెప్పి కవిత చెప్తున్నటువంటి విమర్శలు, ఇవన్నీ వాక్యాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అసలు కవిత ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో మాట్లాడటానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి ఏంటి కవిత ఎపిసోడ్ గురించి అసలు మీరు ఎలా స్పందిస్తారు? కవిత గారి ఎపిసోడ్ ఏమీ లేదండి. ఇప్పుడు సిబిఐకి సంబంధించి సిబిఐ నోటీసు జారీ చేసింది. అంటే ఏ విధంగా నోటీస్ జారీ చేసింది? అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆమెకు నోటీస్ జారీ చేశారు. సో అది కూడా ఆ నోటీస్ కూడా అరెస్ట్కి సంబంధించిన నోటీస్ కాదు, జస్ట్ ఏం జరిగింది విచారణ విట్నెస్గా మీరు కూడా ఆ గ్రూప్లో ఉన్నారట కదా, ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారట కదా, నిజంగా ఇందులో మీ పాత్ర ఏమైనా ఉందా అనే దాని మీద ఒక సమాచారం తీసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఇచ్చిన నోటీసు పనిచేస్తుంది. కానీ అట్లా అని సిబిఐ ఒక వ్యూహాత్మకం కూడా వ్యవహరిస్తుంది ఇట్లాంటి కేసులలో. కాబట్టి సిబిఐ ఇప్పుడు ఇచ్చిన నోటీస్ ప్రకారము రేపు వాళ్ళ విచారణ జరిపిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా కూడా ఇంకో నోటీస్ ఇవ్వచ్చు, లేదు ఆమె సహకరిస్తలేదని చెప్పి ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేసే అధికారం సిబిఐకి ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా చేసే అవకాశం ఉంది. నోటీస్ ఇచ్చే మరోసారి ఇప్పుడు ఇచ్చిన నోటీస్ కాకుండా విచారణ మళ్ళీ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ నోటీసులో అరెస్ట్కు సంబంధించిన విధంగా నోటీస్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏదేమైనా కవిత గారిని అరెస్ట్ చేయడం ఖాయమండి. వాళ్ళకు అరెస్ట్ చేస్తారనేది మనకు అర్థమవుతున్నది. ఇది ఎట్లా అంటే ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయకుండా వాళ్ళు విచారణ జరపట్లేదు. సో అందరిని అరెస్ట్ చేసే విచారణ జరుపుతారు. సో కవిత గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొక వైపు రాష్ట్రంలో పొలిటికల్ ప్రెజర్, అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక చర్చ చేస్తున్నాయి, కవిత గారిని అరెస్ట్ చేయరా, ఇట్లాంటి చర్చలు. అంటే అరెస్ట్ చేయరా అంటే వాళ్ళు పొలిటికల్ పార్టీలు చెప్పినంత మాత్రం చేయాలని లేదు, కానీ అవి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఎట్లా చేస్తాయి, వారి పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. కానీ నేను దర్యాప్తు సంస్థకు సంబంధం లేకుండా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇక్కడ రాజకీయ పార్టీల విమర్శలు చూస్తుంటే అంటే ఇది పాలిటిక్స్ జరుగుతున్నట్టుగా కనపడుతుంది. దాన్ని అట్లా విశ్లేషించాల్సి వస్తుంది. ఎందుకంటే కవిత గారిని ఒకవేళ అరెస్ట్ చేయకపోతే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ఒక చర్చ ఈ రాష్ట్రంలో చర్చకు తెరలేసే అవకాశం, ప్రజల్లో కూడా ఆ భావం ఏర్పడుతుంది. సో ఈ భావం పోవాలి అని అనుకున్నప్పుడు అరెస్ట్ కూడా ఏమైనా జరుగుతుందా అనేది పొలిటికల్గా ఇది నేను విశ్లేషణ అనేది, ఇది దర్యాప్తు సంస్థ చేస్తుందని కాదు. దర్యాప్తు సంస్థలో భాగంగా ఇది జరుగుతుంది, దర్యాప్తు సంస్థ వీళ్ళు చెప్తే చేస్తారు, దర్యాప్తు సంస్థ దాని ప్రకారం అది చేసుకుంటుంది. కానీ ఇట్లా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో జరుగుతున్న ఏ దర్యాప్తు సంస్థలు చేసినా ఏది చేసినా అన్ని రాజకీయ కోణంలో జరుగుతున్నాయనేది ఒక విమర్శ ఉంది. సో ఆ విమర్శలో భాగంగా కవిత గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది, ఈ పొలిటికల్ కోణంలో కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది వస్తున్న పరిణామాలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఆమె అరెస్ట్ చేస్తారనేది మనకు, ఎందుకంటే అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగిన ఈ మొత్తం కూడా అరెస్ట్ చేసి విచారణలు జరిపారు.